పేరేంటి? జాస్మిన్. ముస్లిమ్స్. ఎక్కడి నుంచి వస్తున్నావు? గురజాల నుంచి. ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పట్టించుకోవట్లేదు స్టూడెంట్స్ అనేసి అంటున్నారు కదా? అలా అయితే అది కరెక్ట్ రాంగ్. అది కరెక్ట్ ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ పరంగా గవర్నమెంట్ కావచ్చు, గవర్నమెంట్ స్టూడెంట్స్కి ఎంతోమంది క్లాసెస్ బాగా జరుగుతున్నాయి. వాళ్ళకి అంటే ఫుడ్ కానీ అంతా బాగుంది. అండ్ మళ్ళీ వచ్చేసి ఆశా వర్కర్స్కి, మళ్ళీ అక్కడ ఉండే కాలేజ్ మేనేజ్మెంట్స్లో పనిచేసే వాళ్ళకి మనీ కొంచెం ఎక్కువ ఇస్తున్నారు. అది కాకుండా ఆశా వర్కర్స్కి కానివ్వండి కొంచెం వర్క్ చేసినందుకు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. అంతెందుకు బీటెక్ చదివిన వాళ్ళకి జాబ్స్ లేవు. అలాంటి వాళ్ళకి వాలంటరీ అనే ఒకటి న్యూ కాన్సెప్ట్. అది బాగా ఇప్పుడు జాబ్స్ చేసుకుంటున్నారు, కొంచెం వాళ్ళు కాళ్ళ మీద నిలబడుతున్నారు. ఇంకా ఎడ్యుకేషన్ పరంగా వస్తే అమ్మఒడి ఇస్తున్నారు స్టూడెంట్స్కి. దాంతోపాటు ఇంకా ఇంట్లో స్కీమ్స్ వచ్చేసి పేదవాళ్ళకి ఇల్లు లేవు, వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు, లేదా మనీ కావాలంటే మనీ ఇస్తున్నారు, లేకపోతే రా మెటీరియల్స్ అన్నా ఇస్తున్నారు. ఇంకా హౌసెస్ స్కీమ్స్ ఇట్లాంటివి మంచి ఐడియాస్ ఇవి. మరి షాదీ తోఫాకి 10వ తరగతి సర్టిఫికేట్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే చాలా మంది షాదీ తోఫా రాదు కదా మైనారిటీస్లో రావు. అది కూడా అంటే షాదీ తోఫా అంటే ఎవరికి అందకూడదన్న దురుద్దేశంతోనే ఇది బెటర్ అనేసి అనుకోవచ్చు. షాదీ తోఫాకి 10వ తరగతి షాదీ తోఫాకి 10th క్లాస్ మార్క్ లిస్ట్ అడిగారు కదా, దానివల్ల మరి చాలా మంది చదువుకోని వాళ్ళు ఉంటారు కదా. చదువుకోని వాళ్ళు ఉంటారు, కాకపోతే వాళ్ళు చదివితే వాళ్ళు కూడా జాబ్స్ వస్తాయని కూడా మనం అనుకోవచ్చు కదా. మీకు అర్థం కాలేదమ్మా. ఇప్పుడు ముస్లిమ్స్కి మ్యారేజ్ చేసుకున్న తర్వాత షాదీ తోఫా, పెళ్లి కానుక, షాదీ తోఫా మీన్స్ గర్భవతిని చెప్తాను. అంటే షాదీ తోఫాకి 10వ తరగతి సర్టిఫికేట్ పెట్టారు కదా, మరి చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి అంటే ఇంకా చూసిన వాళ్ళు చదువు ఆపకుండా ఇంకా చదువుకుంటారు కదా. ఇప్పుడు చదువుకోకుండా ఉన్నారనుకోండి, ఇట్లానే ఇంకా లైఫ్లో ఒక అమ్మాయి అనేది అక్కడే ఎదుగుదల ఆగిపోతుంది. సో ఇట్లా చేయడం వల్ల వెనక పేరెంట్స్ వాళ్ళు ఆపినా సరే ఇట్లా 10th వరకు చదివిస్తే ఇంకా ముందుకి ఇంకా జాబ్స్ అని వస్తాయని వాళ్ళు కూడా ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు అంతెందుకు డోక్రా మహిళలకి మనీ ఇస్తున్నారు, కొంతమంది హౌసెస్ కట్టుకున్నారు. మా ఇంట్లో మా నాయనమ్మకి హార్ట్లో స్టోన్ అంటే వాల్స్ వేశారు, దానికి మనీ మా దగ్గర లేకపోతే జగన్ సరే మనీ వేశారు. దానివల్ల మా నాయనమ్మ అంటే ఆరోగ్యశ్రీ కార్డ్స్ వస్తున్నాయి, 25 lakhs ఒక్కొక్క హౌస్కి ఇస్తున్నారు. మంచి ఐడియానే కదా. ఎవరో పొలిటికల్స్లో వాళ్ళు చెప్తారు ఈయన మంచి కాదు అని, ఎక్కడ చదివేది అక్కడ జరుగుతుంది. మనకి ఐడియా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అందరు మైనారిటీ పీపుల్స్కి ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఎంతెందుకు అంటురాని వ్యాధులు అని చెప్పేసి వాళ్ళని మైనారిటీ పీపుల్స్ వెనకేశారు. కానీ వాళ్ళు జాబ్స్ పరంగా వాళ్ళు ముందున్నారు, ఇంకా వాళ్ళు జాబ్స్ కానివ్వండి అంతా బాగుంది.